ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6 నుంచి, ఎవరైనా చదువుతారు? 6 నుంచి 8 వచనాల వరకు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగు సెలవిచ్చును. హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చును. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కునున్న సముద్ర తీరములోనున్న స్థలములన్నింటికి కానాను దేశమునకును లెబనోనుకును మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానముకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకునడి. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు అక్కడ చూసినట్లయితే దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో పలుకుతున్నాడు కదా, మీరు ఇప్పటి వరకు హోరేబు కొండ మీద ఉన్నారే, మంచిది. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? ఉన్నది చాలుగానే ఏం చేయాలంట? యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు ఉన్నది చాలు. చూడండి, మీరు మండు టెండలో ఉన్నారు, ఏసీ కనబడింది అనుకోండి, ఏసీ కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది, అవునా? చాలా చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చాయా, కూర్చుంది సాల్లే కదులు అంటే ఎట్లుంటుంది? కోపం వస్తుందా? రాదా? వస్తుందా? దేవుడు అదే చెప్తున్నాడు. హోరేబు కొండ మీద చాలా చక్కగా ఉన్నారు నాన్న, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూస్తే కొండ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే 104వ కీర్తన 18వ వచనంలో మరి అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. 104వ కీర్తన 18వ వచనం. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్టు కుందేలకు బండలు ఆశ్రయస్థానములు. కుందేలకు బండలు ఆశ్రయ. గొప్ప కొండలు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కోవటానికి లేదంటే ప్రొటెక్షన్ పొందుకోవటానికి అవి ఒక గుర్తుగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు కూడా శత్రు దాడి నుంచి తప్పించుకొని చక్కగా హోరేబు కొండ మీద చక్కగా నివసిస్తూ ఉన్నారు, చాలా సమాధానంగా ఉన్నారు. మరి కొండ మీరు చూసినట్లయితే మరి దేవుడు నివసించే స్థలంగా ఉంది. అందుకే ఇంకో చోట అంటాడు కీర్తనకారుడు 3వ కీర్తన 4వ వచనం చూస్తే చూడండి, ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే ఉత్తరము, ఆయన తన పరిశుద్ధ పర్వతం. అంటే కొండ అనేది దేవుని సన్నిధికి సూచనగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది మనందరికీ తెలుసు. 16వ కీర్తన 11వ వచనం చూస్తే ఏముంది?
సంతోషం ఉంది. అంత మాత్రమే కాదు, 122 కీర్తన 7వ వచనం చూస్తే ఆయన ప్రాకారంలో ఏముందంట, నెమ్మది ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చావో, గత 10 రోజులు లేదంటే నెల రోజులుగా వరుసగా దేవుని సన్నిధికి వస్తానే ఉన్నావు. మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. వరుసగా 31వ తారీఖు చూస్తే వరుసగా 3 మీటింగ్లు ఉన్నారు, అటెండ్ అయిన వాళ్ళు కదా. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం. అయితే అక్కడ కూర్చోటానికి వీల్లేదు, అక్కడ ఉండటానికి వీల్లేదు. దేవుడు ఏమంటున్నాడు, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, లోకంలోనికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఆ కొండ ప్రాంతము దేవుడు నివసించే స్థలం. మీరు ఒక సందర్భంలో చూస్తే దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ప్రజలతో మీరు చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. ఏమని రాయబడింది? నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం నుంచి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు చంద్రమేఘము బూర యొక్క మహాధ్వని కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతము దిగున నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలనే లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. చూడండి, మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరంతో ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఉత్తరం అంటే ఆ పర్వతం మీద నుంచి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ద రిసైడింగ్ ప్లేస్ ఎక్కడ అంటే సీనాయి పర్వతం మీద. మరి దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుడు ఎవరి జీవితాల్లో ఉంటాడో వారి జీవితాల్లో ఏముంటుంది అంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బయట చాలా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు దేవుని మందిరంలో అడుగు పెడతారో మీలో ఎక్కడ లేని ఒక పీస్ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వస్తుందా రాదా? వస్తుంది ఖచ్చితంగా. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అలాగని ఇక్కడ సమాధానం పొందుకుంటావు, మళ్ళీ బయటికి వెళ్ళాక ఇక్కడే ఉండటానికి వీలేదు, మళ్ళీ నువ్వు వెళ్ళాలి బయటికి. యూ హ్యావ్ టు గో. నువ్వు తిరిగి లోకంలోనికి వెళ్ళాలి. లోకంలో ఏముందంట, ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథం? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఏముంటుంది లోకంలో? ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? అన్నీ మంచిగా చక్కగా అన్నీ సమకూరి జరుగుతాయి లోకంలో? లోకంలో ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, గుర్తుపెట్టుకోలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో చోట పౌలు భక్తుడు అంటాడు, మనం చదవడం అసలు 2 తిమోతి 4:7 చూస్తే మంచి పోరాటము అంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఏముంటాయి? పోరాటాలు ఉంటూనే ఉంటాయి, అంతేనా కదా? పోరాటం లేకపోతే ఏమైపోతావు? కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతావు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. అక్కడ వాళ్ళు హోరేబు కొండ మీద ఉన్నారు, చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యారంటే దేవుడు వారికి ఎక్కడికి వెళ్ళాలని వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలని దాని గురించి మర్చిపోతున్నారు. దాని గురించి మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు ఇశ్రాయేలీలకి చెప్పిన వాగ్దానం అప్పగించిన పని ఏంటంటే వారిని వాగ్దాన దేశంలోనికి, కానీ ఎక్కడున్నారంటే వాళ్ళు హోరేబు కొండ మీద ఉన్నారు. కాబట్టి చక్కగా ఉంది, ఏ శత్రుదాడి లేడు. అన్నీ దేవుడు ఆయన అన్నీ ఇస్తాడు, ఆయన అన్నీ సమకూర్చే దేవుడు. ఇస్తాడా? యేసే ఉంటే ఇస్తాడా? చూడండి, ఒకానొక సందర్భంలో అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు గారు మరి 3 రోజులు వాక్యం బోధించిన తర్వాత యేసే ఒకటి అనుకున్నాడు, వీరిని 3 రోజులుగా నేను ఉపవాసం ఉంచానే, అట్లా ఉంచడానికి వీల్లేదని. మీరు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు పంచిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. తృప్తిగా తిన్నారంట. ఏమన్నా హల్లెలూయా. ఎట్లా తిన్నారంట? దేవుడు ఎప్పుడు ఇచ్చినా ఎట్లా ఇస్తాడు? మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే తృప్తిగా ఇస్తాడు. ఏమన్నా హల్లెలూయా.
అందుకే వారి మాంసం అడిగినప్పుడు ఎక్కడి నుంచి వాళ్ళకి ఎంత సమృద్ధి వచ్చిందంటే వాళ్ళు తింటుంటే వారి నాసికానందరంలోంచి బయటకు వచ్చిందంట, అంత సమృద్ధి ఇచ్చాడు. ఏమని హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్నీ సమకూరుస్తాడు. అన్నీ దేవుడు ఉంటే సమస్తము నీ జీవితంలో అనుగ్రహించబడతాయి, మంచిదే. అయితే ఇక్కడే ఉండవు కదా, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? లోకంలోనికి వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. చాలాసార్లు మనము కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బాగానే ఉందిలే, యార్ ఓకే చాలులే అని చాలాసార్లు మనం ఆ రీతిగా అనుకుంటా ఉంటాం. నో 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 దట్ లీడ్స్ టు లేజినెస్. ఏమన్నా హల్లెలూయా. నువ్వు ఆ రీతిగా ఉంటే నువ్వేం సాధించలేవు. ఇన్ 2024 యూ షుడ్ మూవ్ ఆన్. ఒకానొక సందర్భంలో కూడా మరి మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ ఏమంటున్నారు చూడండి శిష్యులు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటి. ఏమంటున్నాడు పేతురు గారు? ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉంటా బాగుంది కదా, ఇక్కడ అంత చక్కగానే ఉంది కదా, ఇక్కడే ఉందాం. నీకు ఇష్టమైతే ఏం చేద్దామంట, మోషేకి ఏలియాకి నీకు 3 పర్ణశాలలు. ఎంత ప్రశాంతంగా ఉందయ్యా, ఈ ఎత్తైన కొండ మీద ఎంత చక్కగా ఉంది. చాలాసార్లు మనం అడుగుతుంటాం మన ఆత్మీయ జీవితాలు, ప్రభా నేను ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించని అడుగుతుంటాం. అంటే ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థానంలోనికి వెళ్ళమని కోరుకుంటాం. ఇస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? మళ్ళీ కిందకి దిగి పోరాటానికి, సాతానుతో. ఏమైనా హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకునేది ఎందుకు? తిరిగి లోకంలోనికి వచ్చి సాతానుతో పోరాటానికి, పరిస్థితులతో పోరాటానికి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఉట్టినే నువ్వు మందిరానికి రావట్లా, నువ్వు అసలు ఏమి నాకేం పట్టదండి, నేను ఇట్టే ఉంటాను, 80 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను, వీల్లేదు. వచ్చావా, దేవుని సందులో గడిపావా, వాక్యం విన్నావా, మళ్ళీ లోకంలో పోయి మళ్ళీ పరిస్థితుల పైన పోరాడాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు హోరేబు ఉన్నది చాలు బాబా, వెళ్ళండి, ఇక చాలు, వెళ్ళండి. ఎందుకంటే యేసయ్య ఉన్నంతసేపు కూడా మీరు చూస్తే ఒకానొక సందర్భంలో మరి పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభుని అడిగారంట, అయ్యా మేమైతే ఉపవాసం ఉంటున్నాం కానీ వీళ్ళేంది ఏం చూడండి లూకా సువార్త 5:33 చదవండి. వారాయన్ని చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులు శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంట వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసము చేతురని వారితో చూడండి. అడుగుతున్నారు పరిసయ్యులు శాస్త్రులయ్యా, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారే, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదంటే, అయ్యా పెళ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారా? పెళ్ళికి వెళ్తే ఏమండి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా పెళ్ళికి ఆహ్వానిస్తున్నాము, కాకపోతే మీరు భోంచేయటానికి వీల్లేదంటే వెళ్తారా? మా కోసం మా బాబు పెళ్ళి జరుగుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఉపవాసం ఉండాలంటే ఉంటామా? ఉండం కదా. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు అక్కడ విందే ఉంటుంది. ఏమైనా హల్లెలూయా. యేసయ్య ఉన్నంతసేపు విందే ఉంటుంది. మరి అక్కడ పేతురు గారికి రూపాంతరం కనబడిన వెంటనే ఇక్కడ బాగుందయ్యా, చాలా కంఫర్ట్గా ఉంది, ఇక్కడ చాలా మంచిగా ఉంది, ఇక్కడే ఉందాం, ఇక్కడే కుదురుతుందా? వెంటనే ఆత్మ ఏం చెప్పిందయ్యా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది ఏనండి అందా. చూడండి అక్కడ 7వ వచనంలో ఇందాక చదివే Matthew 17:5, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము. మాట. ఆమేన్ హల్లెలూయా. అయ్యా మీరు ఏడు ఉండటానికి వీల్లేదు కానీ యేసయ్య ఏం చెప్తాడు అది వినండి. ఆమేన్. యేసయ్య ఏం చెప్తున్నాడు? లోకంలోకి వెళ్ళండి అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. లోకంలోనికి వెళ్ళండి. లోకంలో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. శక్తి పొందుకో, లోకంలోకి వెళ్ళి పోరాడు. దేవుడు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు? పోరాడాలని కోరుకుంటున్నాడు. జీవితంలో సమస్యలు రావని చెప్పాడా యేసయ్య?
ఖచ్చితంగా వస్తాయి. అయితే వాటన్నిట్లో మిమ్మల్ని విజయులుగా నిలుపుతా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చూడండి, యోహాను సువార్త 16:33 అక్కడ ఏమని రాయబడింది? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభా ఈడ కొండ మీద బాగుంది ప్రభా, చక్కగా టయానికి భోజనం పెడుతున్నావు, అన్నీ ఇస్తున్నావు, కడుపు పొట్ట కూడా పెరిగిపోయింది ప్రభా, ఇప్పుడు వెళ్ళి వారు ఫైటింగ్ అంటే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చాలే, కొంద చాలేడా, వెళ్ళిపోండి. గో, దెర్ ఇస్ ఎ గోల్ టు అచీవ్. నీ జీవితంలో నువ్వు చేరుకోవాల్సిన డెస్టినేషన్కి నువ్వు వెళ్ళాలి. నువ్వు వాగ్దాత దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశపెడతా అన్నాను, మీరు వెళ్ళాలి. ఇక్కడే హోరేబు కొండ మీద ఉంటే సరిపోదు, వెళ్ళలేరు ఎప్పటికీ. పోరాటం చేయాలి. లోకంలో శ్రమలు వస్తాయి, అయితే వాటన్నిటిలో మిమ్మల్ని విజయాలుగా నిలుపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పోరాడినప్పుడు, నువ్వు పోరాటమే చేయకుండా సమస్య వచ్చిన వెంటనే వైట్ ఫ్లాగ్ చూపించి తెల్లటి అయిపోయింది, నా పని అయిపోయింది, నీ పని నిజంగానే అయిపోతుంది. యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదగాలి, పోరాడాలి, విజయం సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పేతురు గారు అంటున్నాడు, మేము ఇక్కడే ఉంటాం, బాగుంది, ఎత్తైన కొండ పైన రూపాంతరం చెందారు. ఇక్కడే 3 పర్ణశాలలు లేద్దాం. అయితే ఏం చేశారు? ఏం చెప్పింది ఆత్మ? ఆయన మాట కిందకు వచ్చారు. కిందకు వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అక్కడ? మీరు చూడండి, 14 వచనం వెళ్ళి చూడండి. మత్తయి సువార్త 17:14 ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచు. ఏమొచ్చింది? శక్తిని పొందుకున్న వెంటనే ఏమొచ్చింది? కింద సమస్య, ఛాలెంజ్. ఆమేన్, హల్లెలూయా. సమస్య వచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే నువ్వు శక్తిని పొందుకుంటావు. బయటికి వెళ్ళగానే ఏమొస్తుంది? నీకు ఖచ్చితంగా శ్రమ వస్తుంది, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఛాలెంజ్ వస్తుంది. పారిపోతే నువ్వు జయించలేవు. అక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చాడంట, వాళ్ళు విడిపించలేకపోయారు. వెంటనే ఒక మాట అంటున్నాడు అక్కడ యేసయ్య 17వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరములారా మీతో నేను ఎంత కాలం ఉందును. ఏమైనా అండర్లైన్ చేసుకోండి, ఏమంటున్నాడు? మీతో 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 నేను ఎంతకాలం ఉంటా. యేసయ్య ఉన్నంతకాలం ఏమొచ్చింది వాళ్ళకి? టయానికి అన్నీ. ఒక్కసారి సముద్రం అలా చెలరేగిందంట కదా, తుఫాన్ చెలరేగింది. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అమరవన్ ఉన్నాడు దోనే. ఒక్కసారి ఇట్లా ఆజ్ఞాపించగానే ఏమైపోయింది? అయిపోయిందా? తుఫాన్ అయిపోయిందా? అయిపోలేదా? ఏమన్నా? హల్లెలూయా. యేసయ్య ఉన్నంతసేపు వారి జీవితంలో అన్నీ అనుగ్రహించబడ్డాయి. ఏమైనా? హల్లెలూయా. కాబట్టి అన్నీ అనుగ్రహించబడటం వల్ల వాళ్ళు ఏ జోన్లో ఉన్నారు? కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఏమైనా? హల్లెలూయా. అందుకే వాళ్ళ విశ్వాసాన్ని కూడా వాడట్లేదు, ఛాలెంజ్లో గెలవలేకపోతున్నారు. ఆ చాంద్రస రోగి ఆ బిడ్డను లో ఉన్న ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ కంఫర్ట్. ఏసీ చూసుకుంటాడులేండి, ఏసీ చూసుకుంటే మనం ఏసీ ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. చాలాసార్లు మీ జీవితాల్లో మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో శ్రమ ఉంటుంది, గుర్తుపెట్టుకో. అండ్ యూ షుడ్ ఫైట్. నువ్వు ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. యేసే చూసుకుంటాడు, చూసుకోలేను కాదు, చూసుకుంటాడు. కానీ యేసే అంటే నేను ఎంతకాలం మీతో ఉంటా, ఎంతకాలం ఉంటా. మీరు ట్రైన్ అవ్వరా? మీరు అద్భుత కార్యాలు చేయరా? ఆశ్చర్యక్రియలు చేయరా? ఎందుకు యేసయ్యని తెలుసుకొని నేను ఇన్ని బోధలు మీకు చేస్తున్నాను, శిష్యులుగా 12 మంది చదువుతున్నాను, ఎందుకు ఉట్టినేనా? నో. ఏం చెప్పాడు? ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్ ఏంటి? మార్క్స్ వార్త 16:15 చూస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసయ్య వారిని ట్రైన్ చేశాడు. ఏమన్నా? హల్లెలూయా. ఏ పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కొనే రీతిగా ట్రైన్ చేశాడు. ఏమన్నా? హల్లెలూయా. వారు యేసయ్య ఉన్నంతసేపు వారు చేయలేకపోయారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే యేసయ్య వెళ్ళిపోయి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారో వారు గొప్ప కార్యాలు చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఎప్పుడు నీలోనే ఉంటాడు.
కానీ నువ్వు యూ షుడ్ ఆల్వేస్ కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్. బయటికి రావాలి. ఇక్కడ బాగానే ఉందిలేండి, ఈ ఈ ప్లేస్లో బాగానే ఉంది, ఈ జాబ్ బాగానే ఉంది, మళ్ళీ మనకెందుకండి ప్రమోషన్లు ఇవన్నీ, మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది. నువ్వు ఎదగవు జీవితంలో, నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. యూ షుడ్ ఫైట్. ఆమేన్, హల్లెలూయా. పోరాడకుండా ఏది సాధించలేవు, గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితం కూడా ఒక పోరాటమే. బాగానే ఉందిగా, అన్నీ బాగానే ఉన్నాయి. ఇట్లే సాతాను ఏం చేస్తాడు, నిన్ను మభ్య పెడతాడు, గుర్తుపెట్టుకో. నిన్ను భ్రమల్లో బతికేలా చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట, వీ షుడ్ ఆల్వేస్ బీ అటెంటివ్, మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట, మెలకుగా ఉండాలి. ఒక్కసారి ఏమార్చావో, ఒక్కసారి ఏమరపాటుతో ఉన్నావో, నిద్రపోయావో ఏం జరుగుతుంది? దావీదు గారు ఆయన రాశాడు చక్కగా 63వ కీర్తనలో ఏమన్నాడు, దేవా నా దేవా వేకుని నేను నిన్ను అన్నాడా? కానీ యుద్ధం జరుగుతుందంటే రాజుగారు ఎక్కడ ఉండాలా? కానీ ఆడున్నాడు రాజమందిరంలో. ఎప్పటి వరకు పడుకున్నాడంట? సాయంత్రం వరకు పడుకున్నాడంట. పొద్దుగుంకి సాయంత్రం నిద్ర లేచి కళ్ళు తెరిచిన వెంటనే ఒక బెత్సబా స్నానం చేస్తా కనబడింది, పాపం చేశాడు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగానే ఉందిలేండి స్థితి అనుకోవటం లేదు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. సో యూ షుడ్ ఆల్వేస్ బీ అటెంటివ్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ ఫైట్ విత్ ద ఎనిమీ. ఆమేన్, హల్లెలూయా. యూ షుడ్ ఆల్వేస్ ఫైట్ విత్ ద సిచ్యువేషన్స్. ఆమేన్, హల్లెలూయా. హోరేపు కొండ మీద ఉన్నారు, బాగానే ఉంది అబ్బాయి, నో వెళ్ళిపోవాలి. నేను మీతో చెప్పిన వాగ్దాత దేశంలోనికి ప్రవేశించాలి. దేవుడు ఈ సంవత్సరం మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దయచేత మా కొమ్ము మరి హెచ్చుదల కావాలంటే ఏం చేయాలా? ధైర్యంగా ముందెళ్ళాలి, ముందడుగు వేయాల్సిందే, అంతేనా కదా? మరి నీవు కూడా ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో తెగించి ధైర్యంగా ముందుకెళ్తావో దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఉన్న స్థితిలో చాలు, హోరేపు కొండ మీద ఉంది చాలు. ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాత దేశంలోనికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దాత దేశంలోనికి వెళ్ళాలంటే ఈ కంఫర్ట్ జోన్ పక్కన పెట్టు. 2024లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, హెచ్చుదల ఇస్తా అంటున్నాడు. ఇంకా వెళ్ళిపోతూనే ఉండాలి. వెళ్దాం వద్దా? ఇప్పుడు బాగానే ఉంది కదండి, ఈ స్థితి బాగానే, చాలా బైబిల్ చెబుతుంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప తృప్తి ఉండాలి మనిషికి, మంచిదే. కానీ ఆత్మీయ జీవితంలో తృప్తి లేదు, ఇంకా వెళ్తానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే బయటికి ఒక మాట, ఈ మాట చూసుకుని ముగించుకుంది. యెషయా గ్రంథం 49:8 వచ్చిన చదవండి. ఏమని రాబడింది? ఐజియా 49:8. ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ. ఏమంటున్నాడంట? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పు. దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలనన్నిటి మీద వారి మేపు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? బయలు గో. స్టేటస్ కో వద్దు. స్టేటస్ కో అంటే అర్థమైందా? ఎక్కడ ఏ స్థితిలో ఉంటే అట్లే ఉంటుంది కదా. ఎంతమంది మీరు ఇట్లే ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఉన్న స్థితిలోనే ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నిజం చెప్పండి. బాగుందిగా, బాగాలేదా? ఎదగాల్సిందేనా? ఎదగాల వద్దా? ఖచ్చితంగా ఎదగాలంటే నువ్వే అడిగేయాలి ముందుకే. దేవుడు నీకు సహాయం చేస్తాడే. మరి నువ్వు ముందు అడిగేస్తేనే కదా దేవుడు సహాయం చేసి. లేదు నాకు ఎక్కడే బాగుందంటే నువ్వు ఎప్పటికీ నీ జీవితంలో ఎదగలేవు, ఎప్పటికీ నీ పరిస్థితులు మార్చబడవు, నీ స్థితి అట్లే ఉంటుంది. నువ్వు ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి, ముందడుగు వేయాలి. దేవుడు అప్పుడు వాగ్దాత దేశంలోనికి, పరలోకంలోనికి ప్రవేశించి కృపను దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? పరలోక భాగ్యం, నిత్యజీవ భాగ్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయాలంటే చాలు, కొండ దిగు, కొండ దిగి ఊహాలోకంలో ఉన్న అంతా బాగానే ఉందని ఊహాలోకం దిగు, మబ్బులు ఇడిపోవాలి, వచ్చేయాలి బయటికి. నిజంగా ఏం జరుగుతుంది లోకంలో? శ్రమ ఉంది, పోరాటం ఉంది, పోరాడు. దేవుడు అప్పుడు నీకు ఖచ్చితంగా జీవితం అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు అటు కృప మనందరికీ దయచేయును గాక.
ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, నాయన యేసయ్య నాయన, ఇక చాలు నాయన, ఈ స్థితిలో ఉన్నది చాలు నాయన, ఇంకా ముందుకు వెళ్ళాలి వీరి జీవితాల్లో నాయన ప్రభా తండ్రి యేసయ్య. నాయన నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలని నాయన బిడలు పొందుకోవటానికి నాయన ముందడుగు వేయాలి నాయన. ప్రతి ఒక్క బిడ అవసరతను తీర్చండి, ప్రతి ఒక్క బిడ హృదయవాంఛను తీర్చండి నాయన ప్రభా. వారి పరిస్థితి, వారి స్థితి గతి మార్చివేయబడును గాక నాయన ప్రభా. వారి కన్నీరు సంతోషంగా, దుఃఖం ఆనందంగా, అంగలార్పు నాట్యంగా మార్చివేయబడును గాక. ఈ వాక్యాన్ని మీరు నీటికడి ఫలింపు చేయండి. ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం నాయన జీవిస్తూ ఫలించడి, కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, పశువులు పరుండు స్థలం ఏది? ప్రశ్న మరొకసారి, పశువులు పరుండు స్థలం ఏది? రెండవ ప్రశ్న, గొర్రెల మేత భూమి ఏది? ప్రశ్న మరొకసారి, గొర్రెల మేత భూమి ఏది? మూడవ ప్రశ్న, అదృష్టంగా నియమించబడినదేది? ప్రశ్న మరొకసారి, అదృష్టంగా నియమించబడినదేది? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, యెషయా 63:10. రెండో ప్రశ్నకు జవాబు, రాళ్లను, యెషయా 62:10. మూడో ప్రశ్నకు జవాబు, రాజకీయ మకుటము, యెషయా 62:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సకినేటిపల్లి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జై జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. ఎల్షదాయ్ ప్రేయర్ టవర్, 306 3rd floor, ఈడెన్ స్క్వేర్, అబౌవ్ స్పార్ హైపర్ మార్కెట్, బిసైడ్ అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామమున పేరట మనవి చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.